స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. జీవాధిపతి నీకు వందనాలు. నీ ఘనకార్యాలు గొప్ప కార్యాలు చేసి గొప్ప దేవుడు నాయన, నేను స్తుతిస్తూ మహింపరుస్తూ ఘనపరుస్తూ ఉంటున్నామయ్యా. నీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకు వందనాలు అయ్యా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలను ఆలకించినందుకు వందనాలయ్యా. జవాబును దయచేసినందుకు వందనాలు ప్రభా. నీ కృపా కటాక్షములతో అయ్యా నీ ప్రజలమైన మమ్మల్ని నింపినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. మా ప్రార్థనలు ఆలకించినందుకు వందనాలయ్యా. జవాబు దయచేసినందుకు వందనాలయ్యా. ఓ గొప్ప దేవుడా, మంచి దేవుడా, నమ్మదగిన దేవా, నీతిమంతుడైన తండ్రి, నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తున్నాం నాయన. అయ్యా నీవు తప్ప మాకెవరున్నారయ్యా ఈ లోకములో? నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి పోగలమయ్యా? నీ కాపుదల భద్రతలు మమ్మ నుంచి నడిపించి మహిం పొందండి. నీ కృపలతో మమ్మల్ని నింపి నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలన్నీ కూడా పొందవలసిందిగా మా ప్రార్థనలు ఆలకించి జవాబు దయచేసినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మన ప్రార్థన ఆలకించి జవాబు దయచేసిన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. చాలా మంచిది. దేవుని స్తుతించుకుందాం. కొంచెంసేపు ఆయన స్తుతించి మహింపరచుదాం, ఘనపరచుదాం. ఆరాధనకు యోగ్యుడైనటువంటి ప్రభువును మనసారా మనం స్తుతించుకుందాం. ఆయన నామాన్ని ఘనపరచుదాం. మరి కోటాను కోట్ల దేవదూతలందరూ కూడా ప్రభుని స్తుతిస్తూ మహింపరుస్తూ ఘనపరుస్తూ ఉండగా మనము కూడా ప్రభుని స్తుతించుదాం, ఘనపరచుదాం, మహింపరచుదాం. దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కడే సజీవుడైనటువంటి దేవుడు. ఆయన నామాన్ని మనం మనసారా స్తుతిస్తూ మహింపరిచి ఘనపరచుదాం. ఆయనకు మహిమ చెల్లిద్దాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్
దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలయ్యా. ఇంతవరకు నేను స్తుతించడానికి నీవు ఇచ్చిన కృపకాయ స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే కృప దయచేసావు దేవా. అయ్యా, నీ ప్రజలందరూ ఇంకను ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు కృప అనుగ్రహించు అనుగ్రహించు అనుగ్రహించు. నీ కృపా కటాక్షములతో నింపిన ఆయన ఒక్కొక్కరిని హృదయాన్ని రేపండి ప్రవ్వా. మంట కలుగు చేయి ప్రవ్వా. పరిశుద్ధాత్మ మంట కలుగు చేయి. పరిశుద్ధాత్మ ఉజ్జీవం జ్వాలలు కలుగు చేయి ప్రవ్వా. ఒక్కొక్కరిని ఉజ్జీవింపచేయి నాయన. తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కాపుదల భద్రతలో ఉంచి నడిపించి మహిమ పొందండి. ఇదిగో తండ్రి, నీ సన్నిధి నీ కృపా కటాక్షములు మా మీద ఉంచి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆరాధనకు యోగ్యుడాది సంభూతుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ, యేసు పరిశుద్ధ నామములో ఈ ఆరాధన నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి చూస్తున్నటువంటి వారికి, కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని ముందుకు సాగుదాం. దేవుడు తన సన్నిధితో మనల్ని నింపి మనల్ని బలపరిచి వాక్యము ద్వారాగా మనతో మాట్లాడినట్లుగా మనం ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు సాగుదాం. మత్తయి సువార్తమానము 5వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీతిమంతుడా, ఇంతవరకు నాయన నువ్వు మాట్లాడిన ప్రతి తండ్రి మరి స్తుతించి మహింపరిచి ఘనపరిచాము. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం. వాక్యములో ఉన్నటువంటి మాటలు నీ బిడ్డలతో మాట్లాడండి. నీ సేవకుని ద్వారాగా నువ్వు మాట్లాడి మహిమ పొందండి.
నీ వాక్యపు వెలుగులో నడిపించబడేటట్లుగా కృపా కటాక్షములతో నింపి మహిం పొందండి. నీ వాక్యం మా పాదాలకు దీపము, మా త్రోవలకు వెలుగు గనుక ఆ వెలుగులో నడిపించి పరిశుద్ధాత్మ దేవా అయ్యా నీవు నడిపించి మాట్లాడి స్పష్టముగా తేటగా మాట్లాడి ఒక్కొక్కరి హృదయాలు తెరవబడేటట్లుగా తెప్పరిల్లేటట్లుగా నీ నామం మహింపరచబడేటట్లుగా నీ వాక్య ప్రకారంగా జీవించేటట్లుగా కృప అనుగ్రహించమని తేటగా చోటుగా నీ ప్రజలతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చాలా మంచిది దేవుని యొక్క బిడ్డలారా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తన శిష్యులతో చెప్తూ, అక్కడ కూడినటువంటి ప్రజలతో చెప్తూ ఈ రోజున మనతో చెప్తున్నాడు. ఏమిటంటే, శాస్త్రుల నీతి కంటేనో పరిచయుల నీతి కంటేనో మన నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసుప్రభు చెప్తున్నాడు. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, లోకములో శాస్త్రుల నీతి ఉంది, పరిచయుల నీతి ఉంది. ఆ రెండు నీతులకి వ్యతిరేకంగా విరోధముగా యేసయ్య నీతి ఉంది. అయితే శాస్త్రుల నీతి పరిచయుల నీతి ఒకే నీతి, ఒకే విధంగా వాళ్ళు నీతి కలిగిన వారుగా భక్తి కలిగిన వారుగా ఉంటున్నట్లుగా అనుకుంటున్నారే కానీ పైకి భక్తిపరులుగా ఉన్నట్లుగా నటిస్తున్నారు. కానీ ఆ భక్తిలో దాగి ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించినటువంటి ప్రజలుగా ఉన్నారు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే యేసయ్య నీతి ఏమో అది ఆ రెండు నీతులకి వేరుగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు రక్తముతో కడగబడి యేసయ్యని విశ్వసించి నమ్మి భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన సేవ కొరకు సమర్పించుకొని సేవ చేయటానికి ఇష్టపడి ఆయన కొరకు జీవించాలని ఎవరైతే సమర్పణ చేసుకొని ఉంటున్నారో వారు ఆ యేసయ్య నీతిని కలిగి ఉండాలని, ఆ నీతిని మనం అధికము చేసుకుంటా ఉంటే అప్పుడు మనము పరలోక రాజ్యములో ప్రవేశిస్తామని ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదివించినట్లుగా మరి శాస్త్రుల నీతి పరిచయుల నీతి లోకములో ఉంది. నామకార్థపు క్రైస్తవులు ఈ నీతిని అనుసరిస్తూ నడుస్తున్నారు. ఏదో జీవిస్తున్నామన్నటువంటి పేరు మాత్రమే ఉంటుంది కానీ క్రైస్తవులోని పేరు మాత్రమే ఉంటుంది కానీ ఆ క్రైస్తవ్యములో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, కనుక ఈ మధ్యాహ్న కాల వేళలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, వాళ్ళ నీతి అలా ఉంది, మరి మన నీతి ఎలా ఉంది? మనుషుల నీతి మురికి గుడ్డలతో సమానం. మురికి గుడ్డలతో సమానంగా ఉన్నటువంటి ఆ నీతిని అనుసరించి నడుస్తారా, లేకపోతే యేసయ్య మనకిచ్చినటువంటి నీతిని అనుసరించి నడుస్తారా అని ప్రభువు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడు. ఆ లోకానుసారమైన నీతిని అనుసరించి నడుచటం వలన పరలోక రాజ్యంలో ప్రవేశించలేరట. యేసయ్య మనకిచ్చినటువంటి ఆ నీతిని అనుసరించి నడుచటం వలన పరలోక రాజ్యంలో మనం ఖచ్చితంగా ప్రవేశిస్తామని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక మనము ఈ సమయంలో ఏ నీతిని కలిగి ఉండాలో ఒక్కసారి మనమే మరి డిసైడ్ చేసుకోవాలి, నిర్ణయించుకోవాలి. అయితే శాస్త్రుల నీతి పరిచయుల నీతి ఎలా ఉండదో కొన్ని విషయాలు మనము పరిశుద్ధ గ్రంథముల నుంచి మనం చూసి మరి మనము ఆ నీతికి వేరుగా మనమేం చేయాలి, మన నీతి ఎలా ఉండాలో కొన్ని మాటలు మనం చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 13
మొదటి 4 వచనాలు చదువుకుందాం. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రుల్లో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్య ఆచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనం చెయ్యరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేటి వారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్య ఆచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయన్ని అడిగిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూస్తే దేవుని బిడ్డలారా, వీళ్ళు పెద్దలు నిర్ణయించిన పారంపర్య ఆచారాలని అనుసరించి నడిచేవారు. అయితే యేసు ప్రభు చెప్పినటువంటి ఆ ఆచారాలు, ఆ పద్ధతులను అనుసరించే వాళ్ళు కాదు. ఈ రోజున పెద్దలు నియమించినటువంటి ఆచారాలని, పద్ధతుల్ని పాటిస్తూ నడిపించబడుతున్నారే తప్ప యేసుక్రీస్తు ప్రభువు మనకిచ్చిన ఆజ్ఞను, యేసుక్రీస్తు ప్రభువు మనకిచ్చినటువంటి పద్ధతులను అనుసరించి నడిచే వాళ్ళు తక్కువైపోయారు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులను పెద్దలు నియమించినటువంటి పారంపర్య ఆచారాలను కాదు కానీ యేసయ్య ఏమైతే కట్టడాలు, ఆజ్ఞలు, ఏమైతే ఆచారాలు, పద్ధతులు మనకి ఇచ్చాడో వాటిని అనుసరించి నడవాలని చెప్తున్నాడు. శాస్త్రుల పరిచయలు, శిష్యులు కడుగని చేతులతో మరి భోజనం చేయటం చూసి వాళ్ళు పెద్దలు నియమించిన పారంపర్య ఆచారములను మరి ఎందుకు మీరు పాటించట్లేదని అడుగుతున్నారు శాస్త్రులు, పరిచయలు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, అక్కడ చూస్తే వాళ్ళు పెద్దలు నియమించిన పారంపర్య ఆచారం ఏంటంటే చేతులు కడుక్కుంటేనే భోజనం చేస్తారంట. రెండవది, సంతకు వెళ్ళి వచ్చిన తర్వాత నీళ్లు చల్లుకుంటేనే భోజనం చేస్తారట. ఇంకా చూస్తే వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయంటే, సంత నుండి వచ్చిన వెంటనే వాళ్ళు గిన్నెలు శుభ్రం చేసుకుంటారంట, కుండలు శుభ్రం చేస్తారంట, పాత్రలు నీళ్ళతో కడుక్కుంటారంట, మొదలగు అనేకమైన ఆచారాలు చేస్తారట. మరి ఇవన్నీ చేసేటప్పుడు మరి యేసు ప్రభు నియమించినటువంటి పద్ధతులను కూడా ఆచరించాలిగా. ఆచరించరు. వీటన్నిటికీ విరోధంగా యేసయ్య ఆ పద్ధతులు ఉన్నాయని మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, వేరుగా ఉన్నాయి ఈ పద్ధతులు. ఈ మనుషులు కల్పించిన పద్ధతులన్నిటికీ వేరుగా ఉన్నాయి దేవుని పద్ధతులు. మనం ఇక 6వ వచనం 7వ వచనం చూస్తే అక్కడ, అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుతూ నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించిన సరియే. మీరు దేవుని ఆజ్ఞని విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన, మీరు మీ పారంపర్య ఆచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు అని దేవుని వాక్యం చదివిస్తుంది. ఆ దేవుని ఆజ్ఞను, పారంపర్య మనుషులు కల్పించిన పద్ధతుల్ని, దైవోపదేశములని ఆచరించేది వారు. మరి మనము మనుషులు కల్పించిన పద్ధతుల్ని, దైవోపదేశములని ఆచరిస్తున్నావా? లేకపోతే ఆచరిస్తూ దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తున్నావా? లేకపోతే దేవుడు నియమించిన ఆజ్ఞను, మరి కట్టడాలను మరి నిరాకరించకుండా వాటిని గైకుంటున్నామా? ఒక్కసారి మనము పరీక్ష చేసుకోవాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే పెద్దలు నియమించిన పారంపర్య ఆచారాలను బట్టి కాకుండా దేవుని ఆజ్ఞను బట్టి, ఆయన కట్టడాలను బట్టి మనము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామని దేవుని వాక్యం చదివిస్తుంది. పెద్దలు అంటే శాస్త్రులు, పరిచయులు నియమించిన పద్ధతులు.
వాటి వలన దేవుని వ్యర్థముగా ఆరాధిస్తున్నారంటే వారిని బట్టి వారు వేషధారులని చెప్పబడుతుంది. వేషధారులు అంటే పైకి వేషాలు వేస్తారు, లోపల మాత్రం మరి భయంకరమైన క్రూరత్వం అజితేంద్రియములతో నిండుకొని ఉంటారు, పాపంతో నిండుకొని ఉంటారు, లోకంతో నిండుకొని ఉంటారు. పైకి చూస్తేనేమో భక్తిపరులాగా ఉంటారు, కానీ లోపల మాత్రం భక్తిహీనత. కనుక వీళ్ళ యొక్క పద్ధతులు ఇలా ఉన్నాయంటండి. మరి దేవుని ప్రజలమైన మనము వీళ్ళ పద్ధతులకి వేరుగా మనం ఉంటే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. ఇంకా కొన్ని మాటలు వీళ్ళ పద్ధతి ఎలా ఉందో మనం చూద్దాం. లూకా సువార్తమానము 18వ అధ్యాయము 9-10 వచనాల నుంచి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. తామే నీతిమంతులమని తమను నమ్ముకున్న ఇతరులను ధృవీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పిన. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. పరిసయ్యుడు నిలబడి నేను శూరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లనైనను ఈ సుంకరిని వల్లనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ చూస్తే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పినటువంటి ఈ భాగంలో పరిసయ్యుడు, సుంకరి మనకు తెలిసిన విషయమే. అయితే పరిసయ్యుడేమో నేనే నీతిమంతుణ్ణి, నాకంటే నీతిమంతులు ఎవరు లేరు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. దాంతోపాటు ఇతరులను ధృవీకరిస్తున్నాడు. వాళ్ళలాగా నేను లేను ప్రభా, వాళ్ళలాగా నన్ను ఉంచనందుకు స్తోత్రములు ప్రభా అని అంటున్నాడు. అంటే మరి వాళ్ళు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, నేనైతే నేను మంచిగా ఉంటున్నానని ఇతరులను ధృవీకరిస్తూ తనే నీతిమంతుని చెప్పుకునేవాళ్ళు. ఇక వాళ్ళ పద్ధతి ఏంటంటే వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారట. వాళ్ళ రాబడి అంతట్లో 10వ భాగం చెల్లిస్తారట. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే, బాగా గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఒక తేటగా చదివిస్తున్న మాటలు, ఈ పరిసయ్యుడు తన్ను తానే హెచ్చించుకుంటున్నాడు. నేను నీతిమంతుణ్ణి, నాకంటే నీతిమంతులు ఎవరు లేరు, నేను చెప్పిందే అందరూ వినాలి, నేను మరి ఉపవాసం చేస్తున్నా 2 సార్లు వారానికి, నేను 10వ భాగం అంతా చెల్లిస్తున్నాను అని చెప్పుకుంటారు. దేవుని బిడ్డలారా, దశమ భాగాలు, కానుకలు ఇచ్చుట వలన దేవుడు తన రాజ్యంలోనికి మనల్ని తీసుకోడు. ఎందుకంటే అవి ఇవ్వాలి, అవి దేవుని సొమ్ము, దేవునికి ఇవ్వాలి. కానీ కొంతమంది అనుకుంటారు మరి అడ్డమైనటువంటి పనులన్నీ చేస్తారు. యేసుప్రభుని నమ్ముకుంటారు, త్రాగుతారు, బూతు మాటలు తిడతారు, భయంకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. కానీ వాళ్ళు వచ్చి దేవునికి కానుక సమర్పిస్తారు. లోకంలో తిరగవలసిన పనులన్నీ తిరుగుతారు, చేయవలసిన పనులను చేస్తారు, తిరగవలసిన తిరుగులన్నీ తిరుగుతారు, దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉంటారు. దాన్ని బట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఎందుకంటే దాన్ని బట్టి నీతిమంతులుగా మార్చబడలేరు. సుంకర్ చేసిన ప్రార్థన ఏమిటంటే, ఆకాశం వైపు కన్నులెత్తటానికైనాను యోగ్యత లేక, అర్హత లేక దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేశాడు, దేవా పాపినైనా నన్ను కరుణించాలి. మరి ఎంతమంది దేవుని బిడ్డలారా,
ఎంతమంది ఈ మాట చేస్తూ ప్రార్థన చేస్తూ పలుకుతూ ప్రార్థన చేస్తున్నారు? ప్రతిరోజు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏదో ఒక పాపం, ఏదో ఒక తప్పు, దేవునికి ఇష్టం లేని ఏదో ఒకటి మనిషిని పట్టుకొని పీడిస్తూ ఉంది. మరి దాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు అనే మాట నువ్వు ఉపయోగించగలుగుతున్నావా? ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒకసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నీతి అలా ఉంది, వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు చదువుకుందాం. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిచయులను మోసే పీఠ మందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గాయకొనుడి, ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. మోయసఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింప నొల్లరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములో అగ్రపీఠములను, సంత వీధుల్లో వందరములను మనుషుల చేత బోధకులమని అనిపించుకొందురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు సహోదరులు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, శాస్త్రుల పరిచయుల గురించినటువంటి విషయము వాళ్ళు చెప్తారే కానీ చెయ్యరట. వాళ్ళు చెప్పిన మాటలు వినండి కానీ వాళ్ళ క్రియల చొప్పున నడవకండి అని చెప్తున్నాడు. వాళ్ళ క్రియలు మంచివి కాదట, వాళ్ళ క్రియలు చెడ్డవట. చెడ్డ క్రియలు చేస్తున్నారు కనుక వాళ్ళ క్రియలను అనుసరించి నడవకండి అని చెప్తున్నాడు. అంటే వాళ్ళ క్రియలు ఎలాంటివి, వాళ్ళు చేసే పనులు ఎలాంటివి అంటే మోయసఖ్యము కానీ భారమైన బరువులు పెడతారంట నెత్తి మీద, కానీ వాళ్ళ వ్రేలుతో కొంచెమైన తీసి పక్కన పెట్టలేరట. మనుషుల మీద పెట్టే, ఇదిగో నీ మీద నీ ఇంటికి ఇంత అమౌంట్ నీకు వేస్తున్నాను, నువ్వు ఖచ్చితంగా కట్టాల్సిందే అని వాళ్ళ దేవుని సన్నిధికి వచ్చే వారి మీద అంత అమౌంట్ వారి మీద వేస్తారు. వాళ్ళు కట్టలేక పాపం, మరి వాళ్ళని ఏమి అనలేక, వాళ్ళు ఆ డబ్బులు కట్టలేక అప్పు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. కనుక దేవుని బిడ్డలారా, ఇది పద్ధతి కాదు. ఇది శాస్త్రుల నీతి, పరిచయుల నీతి, వాళ్ళ క్రియలు. ఇంకా వాళ్ళు మనుషులకు కనబడవాలని తమ పనులన్నీ చేస్తారట, మనుషులకు కనపడాలని చేస్తారంట. మనకందరికీ తెలిసిన విషయం, లోకాసు వార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒక కానుక పెట్టె అక్కడ ఉన్నది. ఆ కానుక పెట్టె దగ్గర యేసు ప్రభు శిష్యులు దూరంలో నిలబడి చూస్తూ ఉంటే అందరూ ధనవంతులందరూ వాళ్ళకి ధనా సమృద్ధిలో నుంచి వాళ్ళు వేస్తూ వస్తున్నారు. అందరికి కనపడాలని వాళ్ళు వేస్తూ వస్తున్నారు. కానీ ఒక పేద విధవరాలు 2 కాసులు తీసుకొని వచ్చి ఎవరికి కనపడకుండా కానుక పెట్టులు వేసి వెళ్ళిపోయింది. దాన్ని యేసు ప్రభు చూసి, ఇదిగో వాళ్ళందరికీ కలిగిన దాంట్లో వేశారు, ఈమె లేబుల్లో నుంచి ఈమెకి కలిగింది వేసింది కనుక అందరికంటే ఈమె ఎక్కువ వేసింది. హల్లెలూయా. కనుక యేసు ప్రభు చెప్పినటువంటి మాటని జ్ఞాపకం, అందరూ కనపడాలని పనులు చేస్తారంట ఈ శాస్త్రులు పరిచయం. అదిగో పాస్టర్ గారు నన్ను మెచ్చుకోవాలి, అదిగో పెద్దలు నన్ను మెచ్చుకోవాలి, చూసేవాళ్ళు నన్ను మెచ్చుకోవాలని అందరికి కనిపెడేలాగా చేస్తారట. కానీ రహస్యమందు చూసి తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలి. మనకు ప్రతిఫలం ఇచ్చేది ఎవరంటే మనుషులు కాదండి, కనపడేటట్లుగా చేసేది. మనం చేసే ప్రతిది కూడా దేవునికి కనపడాలని చెయ్యాలి, మనుషులకి కనపడాలని కాదు, చావుకులకి కనపడాలని కాదు, లేకపోతే ఈ మనుషులకి ఆ మనుషులకి చావుకులకి కనపడాలని కాదు.
దేవునికి కనపడాలని మనం చేసే ప్రతి పని కూడా దేవునికి కనపడాలి. మన ధర్మం కూడా దేవునికి కనపడాలి, కానీ మనుషులకు కనపడాల్సిన అవసరం లేదు. ఇంకా వారు తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవుగా పెట్టుకుంటారట. వేయండి అని వాళ్ళ చేతులు చెంగులు పెద్దవిగా పెట్టుకొని తీసుకురండి మేము తింటామన్నట్లుగా చేస్తూ ఉంటున్నారు. నా ప్రేమని దేవుని బిడ్డలారా, కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సి, వాళ్ళు విందులలో అగ్రస్థానాలు, మరి సమాజం అందరూ అగ్రపీఠాలు, సంత వీధుల్లో వందనాలు, మనుషుల చేత బోధకులని అనిపించుకునేటట్లుగా ఉంటున్నారు. మరి మన పరిస్థితి ఎలా ఉంది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ప్రజలమైన మనం ఎలా జీవిస్తున్నాం, మనం ఎలా ఉన్నాము అనేది మనమైతే బోధకులమని పిలిపించుకోవడానికి ఇష్టపడకూడదండి. కనుక మనము వారికి వేరుగా యేసు ప్రభు నీతి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకములో ఉన్నటువంటి వాటికి వేరుగా, ధర్మశాస్త్రానికి వేరుగా యేసయ్య నీతి ఉంది. రోమీయులకు రాసిన పత్రికలో మనము ఆ మాటను చూడగలుగుతాం. రోమా పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ఇక్కడ చూస్తే 20వ వచనం 21వ వచనం, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఏంటిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రంకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. అయితే శాస్త్రుల పరిచయులు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిని అనుసరించి నడుస్తున్నారు. కానీ ధర్మశాస్త్రం లేకపోతే పాపం అనేది ఎలా ఉంటుందో తెలియదు. ధర్మశాస్త్రం ఉంది కనుకనే పాపం అనేది ఎలా ఉన్నదో తెలుస్తుంది. అయితే దానికి వేరుగా యేసయ్య నీతి ఉన్నదని, యేసయ్య నీతిని మనము అనుసరించి నడవాలని, ఆయన నీతిమంతుడై ఈ లోకంలో నీతిని స్థాపించాడు. నీతిమంతులుగా ఈ లోకంలో జీవించండి, నీతిని అనుసరించి నడవండి అని యేసుప్రభు చెప్పాడు. అయితే నీతిని అనుసరించి నడవకుండా నీతిమానుల పనులు చేస్తూ ప్రజలు దేవుని నీతికి వేరుగా జీవిస్తూ ఉంటున్నారు. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, నీతి కలిగిన ఆ రాజ్యము మనకు దొరకాలంటే ఈ లోకంలో నీతిమంతులుగా మార్చబడాలి, నీతిని అనుసరించి నడవాలి. అది దేవుని నీతి, మన నీతి కాదు, మన ఆలోచన కాదు, మన నీతి మనుషుల నీతి అంతకంటే కాదు. దేవుని నీతి బయలుపరచబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువే ఆ నీతి అయి ఉన్నాడు. ఆయన్ని అనుసరించి నడిచే వాళ్ళందరూ కూడా నీతిని అనుసరించి నీతిమంతులుగా మార్చబడి ఆ నీతిని అనుసరించి నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. శాస్త్రుల నీతి కంటేను, పరిచయుల నీతి కంటేను మన నీతి అధికము కావాలంటండి. వారు 2 సార్లు ఉపవాసం ఉంటే మనం 3 సార్లు ఉపవాసం ఉండాలి. అధికం. వాళ్ళు 10వ భాగం 10వ భాగం ఇస్తుంటే మనము కూడా దానికి రెట్టింపు ఇచ్చేవారంగా, దేవునికి ఇచ్చేవారంగా ఉండి ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రభు దీవిస్తాడు, ప్రేమిస్తాడు. వాళ్ళు వ్యర్థముగా ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే వ్యర్థముగా కాకుండా మనం తెలిసి ఆరాధించాలి. సమరీ స్త్రీతో యేసు ప్రభు చెప్పాడు, మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తూ ఉన్నారు, మేమైతే మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం అని చెప్పినట్లుగా మనము వ్యర్థముగా ఆరాధించడం కాదు, కానీ ప్రభువుని మనకు తెలిసి దేవుణ్ణి తెలుసుకొని ఆరాధించాలి అని కోరుకుంటున్నాడు. కనుక దేవుని పిల్లలమైన మనము వాళ్ళ నీతి కంటే మన నీతి అధికము కావాలి. ఇంకా వాళ్ళు చేసిన పని వాళ్ళు చెప్పుదిరే కానీ చెయ్యరు. అయితే మనం చెప్పాలి, చేయాలి. మనం ఏది చెప్తున్నామో అదే చేయాలి, ఏది చేస్తున్నామో అదే చెప్పాలి. అది దేవుని నీతి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పేది ఇంకొకటి. ఈ రెండింటికి పొంతన ఉంటుందా దేవుని బిడ్డలారా?
కనుక దేవుని ప్రజలమైన మనము ఆయన నీతిని కలిగి ఉండాలని, మన నీతి అధికము కావాలని, వాళ్ళ నీతి కంటే మన నీతి అధికము కావాలని, అప్పుడే మనం పరలోక రాజ్యములో ప్రవేశిస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, మన నీతి అధికము చేసుకుందాం. ఈ భయంకరమైన పరిస్థితుల్లో మన నీతి అధికము చేసుకుంటూ భక్తిపరులాగా అధికమైనటువంటి నీతి కలిగి, భక్తి కలిగి, దేవుని ప్రజలుగా మనము ఉండి దేవుని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ఆయన నామానికి మహిమ తెచ్చే వారంగా ఉండాలని, ఆయన రాజ్యములో నిత్యము, నీతి కలిగిన రాజ్యంలో నిత్యము ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, శాస్త్రుల నీతి కంటే, పరిచయుల నీతి కంటే మన నీతి అధికము కావాలని, అప్పుడే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని దేవుని వాక్యం బహుతేటగా చదివిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, మనమందరం కూడా మన నీతిని అధికము చేసుకుంటూ, అధికమైనటువంటి నీతిలో మనం నడిపించబడుతూ, దేవునికి సన్నిహితమైన సంబంధం కలిగి, ఆయన నీతిని మనము ఈ లోకములో స్థాపిస్తూ, నడిపించబడుతూ, ఆయన నీతి ప్రకారంగా నడిపించబడుతూ ఆయన నామాన్ని మహిమపరుచుదాం, ఘనపరచుదాం. దేవుడు మనందరిని కూడా మన నీతిని అధికం చేసుకుంటూ ఆయన నీతి కలిగిన రాజ్యంలో నిలకడగా ఉందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆయన నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, ఇంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు నాయన. శాస్త్రుల నీతి కంటే, పరిచర్య నీతి కంటే మా నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని నువ్వు చెప్పిన మాట అయ్యా, నిశ్చయము, ఖచ్చితము గనుక మా నీతిని మేము అధికము చేసుకుంటూ అయ్యా, నీవు నీతిని స్థాపించడానికి వచ్చావు, స్థాపించావు. నాయన, ఈ లోకానికి, ధర్మశాస్త్రానికి వేరుగా నీ నీతి బయలుపరచబడి ఉంది. ఆ నీతిని మేము అనుసరిస్తూ నడిపించబడటానికి నీ కృపా కటాక్షములు దయచేసి ప్రతి ఒక్కరికి కూడా నీ కటాక్షములు చూపించి, నీతి కలిగిన నీ రాజ్యములో ప్రతి ఒక్కరూ ప్రవేశించినట్లుగా సహాయము చేసి, మహిమ, ఘనత, ప్రభావాలన్నీ పొందవలసిందిగా విన్నటువంటి వారందరినీ, చూసిన వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించి, ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులకును, ఇక్కడ కూడిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి దేవుని కృప, మన సార్వత్రిక సంఘానికి, ప్రపంచానికి, దేశానికి దేవుని కృప తోడైంది నిత్యము నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామనందరికీ వందనాలు, వందనాలు.